హర్షన్. సో అంటే ఒక మూవీకి రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్, అది మీకు తెలుసు. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని రివ్యూలు ఎలా ఉంటాయని ఐమాక్స్ రివ్యూ అయిపోయింది. సో మీరు కూడా ఆ టైప్లోనే ఇప్పుడు ఒక చూసాం ట్రైలర్లో. సో ఎలా అనిపించింది అది మీరు చేసేటప్పుడు? నాకు యాక్చువల్లీ అదే తను మన లక్ష్మణ్ చేస్తాడు కదా, సో అదే ఇన్స్పిరేషన్. ఆ రోజు పిలిస్తే షూటింగ్ రాలేదనుకుంటు కదా, అందుకని నేనే చేస్తాను అనమాట. ఇంకా ఆ క్యారెక్టర్ మీరు చేస్తారా? వాడు మొన్న నాకు ఏదో ఫార్వర్డ్ చేస్తే నేను అదే పెట్టా. ఆ రోజు పిలిస్తే మరి నువ్వు గేర్తో పోవు, నాతో చేయించారు అని చెప్పి. అండ్ చైతన్య, ఫస్ట్ ఆఫ్ కంగ్రాట్స్ అన్న, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అందరికీ అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ. అండ్ మీ జర్నీ చూసుకుంటే ఒక వెబ్ సిరీస్ నుండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అండ్ పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులతో, సో ఎలా అనిపిస్తుంది అన్న ఈ ఎక్స్పీరియన్స్? అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఇలాంటి రోజు ఒకటి రావాలని అనుకుంటాం. సో చాలా ఎర్లీగా వచ్చింది. సో హౌ డూ యూ ఫీల్? ఈ 30 వచ్చినాయన్న, ఇంకేం ఎర్లీగా వచ్చిందన్న. బట్ యా, వెరీ స్పెషల్ అండి. జస్ట్ ఏ నెంబర్ అని ఆల్రెడీ వెంకటేష్ గారు చెప్పారు. వెరీ ట్రూ. నేను శ్రద్ధ అదే నమ్ముతాము, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అని. అండ్ సరదా గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు హర్ష గారితో. అంటే కొంచెం ఇక్కడ ఇంకో ఇంటర్వ్యూ నడుస్తుంది. ఏమంటున్నాడు? ఓ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. యాక్చువల్లీ అందరి కోసం జస్ట్ కమెంట్స్ పాస్ చేస్తా. అండ్ మీరు చూసుకుంటే ఏ స్క్రిప్ట్ అయినా చాలా రేర్గా సెలెక్ట్ చేసుకుంటారని విన్నాం. బట్ ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి పర్టికులర్గా ఏదైనా రీజన్ ఉందా? మీకు నచ్చిన కీ పాయింట్ ఏదైనా ఉంటే చెప్తారు. స్క్రిప్ట్ ఓవరాల్ ఓకే, ఐ థింక్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మీరు చూస్తే లైక్ నా లాస్ట్ తెలుగు ఫిల్మ్స్ చూస్తే లైక్ గరుడ వేగ, గుంటూరు టాకీస్, ఏక్ మినీ కథ, అన్ని స్క్రీన్ ప్లేస్ బాగున్నాయి. యూ విల్ నాట్ గెట్ బోర్డ్ ఈవెన్ ఫర్ 1 minute ఇన్ దోస్ మూవీస్. ఇక్కడ కూడా వెన్ నరేషన్ చేశారు డైరెక్టర్, దట్ టైమ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఆల్ త్రూ అవుట్ నా అటెన్షన్ హోల్డ్ చేశారు త్రూ అవుట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్ నాకు యూనో ఇస్తారు సార్. అండ్ ఆల్మోస్ట్ 3 shades ఉన్నాయి ఇక్కడ, సో అందుకే నేను చేశాను. అదే నీకు ఇచ్చిన డబ్బులకి ఇంకొంచెం పొగడచ్చు తెలుసా, అప్పుడే ఎపిసోడ్. సార్ సంతోష్ గారు అన్న ఇక్కడ చెప్పండి. సో యాక్చువల్గా పారిజాత పర్వం అంటే మన పురాణాల్లో పారిజాత వృక్షం ఉంది, అదొక కథ ఉంది, కంప్లీట్ ఒక సెటప్ కథ ఉంది. అక్కడ కూడా సేమ్ కిడ్నాప్ సెటప్, యుద్ధము అంతా ఉంటుంది. సో ఇక్కడ మీరు అది ఆ మైథాలజీ కాన్సెప్ట్ ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే ఓన్ క్రియేషన్స్ లా చేసుకున్నారు? లేదు, అసలు మైథాలజీకి మనకు సంబంధం లేదు. ఓన్లీ పారిజాతం అనేది ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్. అది ఎవరైనా అడగద్దు ప్లీజ్. అదొక్కటే ట్విస్ట్ మాకు సినిమాకు ఉంది. అది 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 అడగద్దు. లైఫ్లో ఎవరైనా కిడ్నాప్ చేయాలని ఆలోచన వచ్చిందా? నాకు నన్ను చేసుకుంటే 10 రోజులు గ్యాప్ వస్తుంది కదా అని ఆలోచన వచ్చింది హాలిడేకి వెళ్ళడానికి. బట్ లేదు, ఎప్పుడు అంటే చిన్నప్పుడు స్కూల్లో మరి ఒక ప్రిన్సిపల్ ఉండేవాడు, కొంచెం ఇబ్బంది పెట్టేవాడు, ఆయన చేయాలనిపించింది. చేశారా మరి? నేను అయిపోయాను కదా అక్కడ చేస్తే, అక్కడ చూడండి. షూటింగ్ టైంలో హర్ష గారితో, శ్రద్ధ గారితో, సునీల్ గారితో ఎవరితో బాగా టఫ్ అనిపించింది? టఫ్ షూటింగ్ టైంలో ఎవరితో టఫ్ అనిపించలేదు, డైరెక్టర్తో టఫ్ అనిపించింది. డైరెక్టర్తో నాకైతే డైరెక్టర్తో కూడా టఫ్ అనిపించలేదు. నాకు అప్పుడప్పుడు శ్రద్ధతో టఫ్ అనిపిస్తుండే. ఎంతసేపు హర్షతోనే మాట్లాడుతుంది, నాతో మాట్లాడదు. అందుకని ఏదో వైరల్ కంటెంట్ కావాలి, మరి ఏం చేద్దాం. చూశారు కదా ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారు, మీ అందరూ చూశారు వీడియోలో సాక్షిగా, కెమెరాలో సాక్షిగా. ఇంక చెప్పేదేముంది. బట్ ఇట్ వాజ్ ఈజీ. అందరూ ఎవ్రీబడి వాజ్ వెరీ స్పోర్టివ్. శ్రద్ధ అయితే రాత్రి నైట్ షూట్స్ ఉన్నప్పుడు దయ్యాల స్టోరీలు చెప్తుండే, మాకు భయపట్టించేసి. క్యారవాన్లోకి వెళ్ళాలంటే భయం వేసేది. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ సునీలతో చేసినప్పుడు హీ షేర్డ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్సెస్, వర్కౌట్స్ గురించి, ఎట్లుండాలి యాక్టర్స్ అవుతున్నప్పుడు, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అవన్నీ చెప్పేవారు. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ. ఎవరితో పెద్ద కష్టం అనిపించలేదు. అన్న ఇందాకలో విలన్గా చేస్తా అన్నారు కదా, పెద్ద స్టార్స్తో ఎవరితో అయితే విలన్గా చేస్తారు టాప్ 2? పెద్ద స్టార్స్ తోట, పెద్ద స్టార్స్ అని కాదు, కాంటెంట్ ఎగ్జైటింగ్గా ఉంటే చేస్తాను. స్టార్స్తో కాదు, కానీ ఛాన్స్ దొరికితే అనుష్కకు ఆపోజిట్గా విలన్గా చేయాలని ఉంది. ఓకే ఓకే అన్న. హర్ష ఎందుకన్నా సాంప్రదాయం అన్నట్టు లుక్ ఇందాక నుంచి ఇట్లా పెడుతున్నాం. లుక్ కదా, చొక్కా టైట్ గా ఉంది. సాంప్రదాయని సుప్పిని శుద్ధ. ఓకేనా అన్న, మీది మంచి రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీ. ఎప్పుడు వచ్చుద్ది? ఫ్యాన్స్ అందరు బాగా కామెంట్స్ చేస్తున్నారు మీ గురించి. అది హారర్. నేను రొమాన్స్ అండ్ యాక్షన్ చేస్తాను.
లేదు లేదు వాళ్ళిద్దరు కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారు, త్వరలో రాబోతుంది. అవును, మహేందర్ రెడ్డి గారి పక్కన ఉన్న చైతన్యరావు గారి ప్రొడ్యూసర్.